సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా ఒక మంచి కథ చెప్తారా? అపూర్వ ఘటన సంగతి చెప్తాం. ఓకే. చాలా రేర్గా కొన్ని విచిత్రాలు జరుగుతాయి. అసలు అలా జరుగుతుందని కూడా మనం ఊహించాం. మనకు కూడా జీవితంలో ఎప్పుడైనా మన చుట్టాల్లో పక్కాలో ఎక్కడో తారసపడుతుంటుంది. ఓ పెద్ద వ్యాను ఒక బండి కుర్రాన్ని గుద్దేస్తుంది. ఈ మధ్య చూసాం. గుద్దేస్తే వాడు ఆ బండి వాడికి ఆ లారీకి తగులుకుపోయింది. వాడు ఎట్టా లేచి లారీ బంపర్ మీదకి చేరిపోయాడో తెలియదు. ఆ బంపర్ మీద నిలబడి వాడు ఆపు 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 అని అరుస్తుంటే 2 కిలోమీటర్లు తీసుకుపోయేట ఆ లారీ. అవును, వాడికి ఏమవలా, వాడు బతికిపోయాడు. అపూర్వ ఘటనలు కదా, ఎక్కడా జరగనివి. ఓ బండి ఎవరినో పెద్ద బండి గుద్దేస్తుంది. ఒక ఒక లారీ బండిని గుద్దేస్తుంది. లారీ బండిని తోసుకుంటూ వెళ్ళిపోతుంది. వాడు ఆ లారీ కింద నుంచి లేచి నిలబడి కనపడతాడు. అన్ఎక్స్పెక్టెడ్గా మాకు తెలిసిన వాళ్ళు ఒకరికి యాక్సిడెంట్ అయింది. ఆటో గుద్దేసి, ఆటోని టెంపో లాంటిది, ట్రక్ లాంటిది గుద్దేసింది. ఆడాళ్ళు ఇద్దరు ఇక్కడ పడిపోయారు. పిల్లాడు వెళ్ళి, వాళ్ళ దగ్గర ఉన్న పిల్లవాడు వెళ్ళి రాళ్ల కుప్ప మీద పడ్డాడు. జయ, ఈ గులకరాళ్ళు ఉంటాయి చూడు, చిప్స్ రోడ్లు వేసేటప్పుడు వాడతారు, ఆ రాళ్ల మీద పడ్డాడు. ఏమీ అవలేదు జయ వాడికి. అస్సలు ఎంత వింతగా చెప్పుకుంటే వాళ్ళము ఎన్నాళ్ళు. ఆ తల్లి మేనత్త ఇద్దరు ఇతలు పడిపోయారు. తల్లి స్పృహ తప్పిపోయింది. మేనత్తకి ఏదో మోచేతులు అవి కొట్టుకుపోయినాయి. ఆటో దొర్లిపోయింది. ఇందులో నుంచి ఎగిరెళ్ళి ఆ చిప్స్ మీద పడ్డ పిల్లాడికి మాత్రం ఏమీ అవల. వాడికి ఇట్లా క్యాప్ లాంటిది ఒకటి పెట్టారు. ఒక క్యాప్ టవల్స్ వచ్చేది. ఆ టవల్ తో సహా ఎగిరాడు. మరి టవల్ కాపాడిందో ఏం కాపాడిందో వాడికి ఏం అవ్వలేదు. గీత కూడా పడలా. సూపర్. బేరమని ఏడిచాడు. ఎవరో ఎత్తుకున్నారు. కాలు చేయి విరిగిపోయి ఉంటున్నారు. విరగలేదు, ఎక్కడ గీసుకోలేదు. అట్ట ఎట్ట పడ్డాడో ఎట్ట బతికేసాడో వాడు. రేర్గా జరుగుతాయి. అవును, కొన్ని చందమామ కథలు అట్లాంటి విచిత్ర గాథలు ఉన్నాయి. పూర్వమట అది ఏదో దేశంలో ఒక సంపన్న గృహస్థుండేవాడు. భార్య అంటే పంచ ప్రాణాలట. చాలా ప్రేమగా ఉండేవాడు. ఒక 5-6 సంతానం, ఒక 25-30 మంది పనివాళ్ళు, పెద్ద మేడ, పెద్ద వ్యాపారం, గందరగోళంగా బోల్డని ఉండేది. అయితే ఒక 38-39 సంవత్సరాలు వచ్చాక భార్య ఒకనాడు పెద్ద కేక పెట్టి గిలగిలా తనుకుని కాళ్ళు చేతులు కొట్టుకుని బిర్ర బిగిసిపోయి అయిపోయింది. విచిత్రమైన జబ్బు. ఒళ్ళు చల్లబడిపోయింది, శ్వాస ఆగిపోయింది. మొహంలో ప్రేతకళ రాల, మొహం కళగానే ఉంది, కానీ మనిషి ఇట్లా బిగిసిపోయింది, అయిపోయింది. దాంతో అందరూ వాళ్ళ ఏడ్చారు. పిల్లలు అందరూ దగ్గరే ఉన్నారు. ఆవిడని సమాధి చేశారు. అయితే ఈయన ఏం చేశాడు, ఆవిడ నగలన్నీ తీసేశారు, కానీ ఒక రవ్వల ఉంగరం ఆవిడ వేలికి పెట్టేట. అవన్నీ నగలు తీసేస్తే కాదని పెట్టాడు. పెడితే చుట్టాలు పక్కాలు అందరూ అన్నట్టు, ఎందుకు రవ్వల ఉంగరం పెడతావంటే, నేను నా భార్యకి కాదు, భార్యతో ఉండడానికి పెట్టాను. అది ఆమెదే. ఆమె జీవించున్నా మరణించున్నా సరే ఆ ఉంగరం ఇంకా నేను ఎవరికి పెట్టాను. ఓకే అని చెప్పేసి మంచి ధగధగలాడే వజ్రాల ఉంగరాన్ని ఆమె డెడ్ బాడీకి తొడిగాడు, భౌతిక దేహానికి. సరే, అక్కడి నుంచి ఏం చేశారు, చక్కగా గౌన్లు వస్త్రాలు ఏవో చేశారు, బాక్స్లో పెట్టేస్తారు కదా, పెట్టేశారు. సమాధిలో దింపుతుండగా ఈ పైనున్న బల్ల కొంచెం జరిగి ఆ దింపడానికి సహాయం చేసే ఒకడి కంట ఈవిడ ఉంగరం పడింది. మామూలుగా నగలు నాణ్యాలు ఉంచరు కదా, తీస్తారు కదా, చూసేసరి కల్లా వాడికి ఆశ పుట్టింది. ఉంగరం కనపడింది. బల్ల పైనున్న మూత సరి చేసేసి శవాన్ని లోపల దింపేశారు. దింపేసి శవపేటికి దాని పైన చేసేసి తర్వాత ఏదో సమాధి కట్టాలి, కొంచెం మట్టి పోసారు. తర్వాత దాని మీద ఏదో కడతామనుకున్నారు. ఆ గొయ్యి అంత పెద్ద గొయ్యి ఏం కాదు, ఒక మాదిరి గొయ్యి. సరే, ఏమైంది, సాయంకాలానికి బాగా రాత్రి అయిపోయేసరికి అలా వీడేం చేశాడు, కొద్దిగా తాగి, శవపేటిక మళ్ళీ తీయాలంటే భయం కాదు, వాడు ఏం చేశాడు, ఆ పైన మట్టి అంతా జరిపి, రేపో ఎల్లుండో పని వాళ్ళు వచ్చి సమాధి కడతారు దాని మీద, పైన బాక్స్ అవి కడతారు కదా, ఆ పూట కుదరల. దాంతో వీడేం చేశాడు, ఆ శవపేటికి జరిపి పై మూత జరిపి ఉంగరం తీద్దామనుకున్నాడు. కానీ ఆ క్షణంలో ఏమైంది, ఎన్నో గంటల నుంచి ఆ బాక్స్లో ఉంది ఆవిడ శరీరం. బాక్స్ పై మూత తీసి గాలి కొంచెం తగిలేసరికి స్పృహ వచ్చేసింది ఆవిడకి. ఆవిడ చచ్చిపోలా. అయ్యో, అదొక రకమైన వాతం బిగిసిపోయింది మనిషి. ఊపిరాడడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి చెయ్యి, ఆవిడ వాడిట చెయ్యి పుచ్చుకుపోయేసరికి చెయ్యి ఇటా కదిలి ఆ శవపేటికి అంచుని పట్టుకుంది.
హడిలిపోయాడు. లేచాక వచ్చేసింది అనుకున్నాడు. వాడు కిరిబికిరైపోయి పిచ్చి కేకలు పెట్టి పరిగెత్తేశాడు. ఆవిడ సగానికి ముప్పాతికి తెరుచుకుపోయిన ఆ పేటికి పెట్టెని ఎటాగో తోసి లేచి నిలబడి బట్టలేసుకున్నాను నేను, అసలు నేను ఎక్కడున్నాను అని ఆశ్చర్యపోయింది. మెల్లిగా ఎట్టాగొట్ట ఈడ్చుకుంటూ నానా ప్రయత్నం చేసి ఆ గోతులోంచి బయటపడింది. చూస్తే చుట్టూతా అన్నీ తెలుస్తున్నాయి. ఓహో, నన్ను ఇక్కడెక్కడో పాతిపెట్టి చచ్చిపోయాను అనుకున్నారు కాబోలు అని చెప్పి కేకలేద్దాం అనుకుంది. ఆవిడకి నోటి నుంచి మాటే రావట్లే. ఆవిడకి పుట్టాడు జబ్బు చేసి చచ్చినంత పని అయింది. పైగా ఇన్ని గంటల నుంచి ఎప్పుడో పొద్దున్న జరిగింది. రాత్రి దాకా తిండి తిప్పలు ఏం లేవు. కనీసం అది ఇంట్లో ఉంటుంటే ఏసాలైనా పెట్టేవాళ్ళు, నోరు పగలు తీసి ఏదో ఒక పోసేవాళ్ళు. ఇక్కడేమిది పోతా ఏమీ లేదు. ఆవిడ ఎట్టాగొట్టా ఈడ్చుకుంటూ ఆ శరీరాన్ని మోసుకుంటూ మెల్లిగా ఈ సమాధులు అవి కట్టే ప్రాంగణం దాంట్లో నుంచి బయటకు వచ్చి, చెప్పులు లేవు, ఎట్టా గొట్ట మెల్లిగా తమ ఇంటి వైపు దారితీసింది. సాయంత్రం అంతా ఏడ్చారు పిల్లలు, సొమ్మసిల్లి పడి ఉన్నారు. భర్త ఏడుస్తూనే ఉన్నాడు. ఆయన ఇంకా నిద్రపోలే, మేడ మీద ఉన్నాడు. ఈవిడ మెల్లిగా వెళ్ళింది. వెళ్ళి సరే దగ్గరికి వెళ్ళింది. ఇంటి వాకిట్లోకి చేరింది. వాకిలి తలుపు. ఒక పనివాడు ఒకడు పాలు గిన్నెలు పెరుగులు మీగళ్ళు అవి సవరించుకుంటూ తిరుగుతున్నాడు. వాడు ఒక్క రవ తొత్తరపాటు వాడు, కొంచెం వాడు పని చేసుకుంటున్నాడు. ఈవిడేం చేసింది, వెళ్ళి వాకిలి తలుపు కొట్టింది. ఎవరు ఎవరు అన్నాడు. నేనేరా అమ్మగారిని, తలుపు తీరా అంది. అర్థం కాదు. అమ్మగారిని రా, తలుపు తీరా, మేడంని రా అని చెప్పింది. చెప్పేసరికల్లా వీడేం చేశాడు, మేడం పొద్దున్న చచ్చిపోయింది, ఆవిడని సమాధి చేశారు, అది వాడి బుర్రలోంచి వెళ్ళిపోయింది. ఇక్కడ బుర్రలోంచి వెళ్ళిపోయింది. తలుపు తీసాడు. తీసాక వాడికి తట్టింది. తలుపు తీసేశాడు. తీసేసి ఆవిడ అటుకేసి అట్టా చూసిన ఆవిడ నీరసంగా చేతులు వేళ్లాడేసుకుని నిస్త్రాణగా నుంచుంది. ఆ గౌను ఒకటి పెద్ద గౌను వేశారు. ఆ గౌనంతా వేళ్లాడిపోతుంది. వాడు అలా చూసి, అంటే తలుపు తీయాలో వద్దు, అయ్యగారిని అడగాలండి అన్నాడు. వీడు నిర్కాంతపోయింది. నా ఇంటికి నాకు తలుపు తీయాలో వద్దో వాడిని అడుగుతానంటాడా వీడు? ఏమన్నా మాట్లాడదామంటే ఆవిడ సత్తా లేదు. ఏం చెయ్యాలో తెలియలా. అయ్యో, ఈ నా చావుకు వచ్చిందే నా చావు, ఇప్పుడు నా ఇంట్లోకి నేను వెళ్ళాలన్నా పర్మిషన్ కావాలి, ఏం చేస్తుండ్రా దేవుడా అని ఆవిడ నీరసంగా చూస్తుంది. కానీ వాడు చటుక్కి తలపేసేసాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పైకి వెళ్ళి అయ్యగారు అయ్యగారు అంటే ఆయన చచ్చేలా ఏడుస్తున్నాడు. వాడిని చూసి కళ్ళు తుడుచుకున్నాడు. పడుకోలేదండి అన్నాడు. పడుకుంటానరా, అమ్మగారు వచ్చారండి, తలుపు తీయమంటున్నారు, తీనా వద్దండి అన్నాడు. అనగానే అన్నాడు, ఇంకెక్కడ అమ్మగారు రా, ఈనాడో ఎప్పుడో అయిపోయింది, ఎన్ని గంటల క్రితమో అయిపోయింది, అయినా ఇదేం హాస్యం రా, నన్ను పడుకోబెట్టడానికి ఇట్టాడు జోకులేస్తావురా నీ బొందా అన్నాడు. అబ్బే జోక్ కాదండి, అమ్మగారండి కింద ఉన్నారండి, తలుపు తీయమంటారా అండి వద్దంటారండి అంటాడు. ఈయనకి అమ్మగారేటా వస్తుందిరా నీ బొందా, అమ్మగారు వస్తే అమ్మగారు రావటం అంటే మన గుర్రాలు మెట్లెక్కటం రా, గుర్రాలు మెట్లెక్కినాయంటే నమ్మగలవా, అలాగే అమ్మగారు వచ్చంటే నమ్మలేనురా, వేసిన జోకులు చాలే, నువ్వో నేను పడుకుంటానులే అన్నాడు. వీడు గుర్రాలు మెట్లెక్కటం మీద పోయింది వాడి మనసు. ఆవిడ వాకిట్లో నుంచుంది, తలుపు తీయమంటుంది, వాడికి తట్ల, వాడు కొంచెం అయోమయం వాడు కదా. అక్కడి నుంచి యువతలకు వచ్చాడు. వచ్చేసరికల్లా సడన్గా వాడికి ఏం కనపడిందంటే, 2 తెల్ల గుర్రాలు ఉన్నాయి ఆయనకి, బగ్గీ కట్టేవి. అవి లోపలికి వచ్చేసినాయి. వాటికి ఎలా ఉంటుందంటే, ఒక గుర్రపుశాల ఇంటికి అటాచ్డ్గా ఉంది. అవి పెంపుడు గుర్రాలు, వాళ్ళకి ఇంట్లో ఉండేవి. దానికి అప్పుడప్పుడు దానికి ఒక షట్టర్ ఉంది. అవి అటు ఉంటాయి, ఇవి ఇల్లు ఇటు ఉంటుంది. ఆ షట్టర్ ఒక్కొక్కసారి ఓపెన్ అయిపోతుంది. వీళ్ళు ఎవరైనా చూసి వేస్తారు. ఆ షట్టర్ ఓపెన్ అయిపోయి ఆ 2 గుర్రాలు లోపలికి వచ్చేసేసి అవి మెట్లెక్కేస్తుంది. కేకలు పెట్టాడు, అయ్యగారు తెల్ల గుర్రాలు మెట్లెక్కుతున్నాయండి అని. పైగా 2 గుర్రాలు మెట్లెక్కుతుంటే ఎలాంటి సంరంభం వస్తుంది, చెక్క మెట్ల మీద టకాటకా శబ్దం అవుతుందా. ఈయన హడిలిపోయాడు. తను ఇప్పుడే ఏం చెప్పాడు, అమ్మగారు రావటం అంటే మన గుర్రాలు మెట్లెక్కటం లాంటిది అన్నాడు. గుర్రాలు మెట్లెక్కుతున్నాయంటే వచ్చిందేమో అనిపించింది. అక్కడి నుంచి గుర్రాలు హాయ్ హాయ్ అని తోలేడు. అవి 2 మళ్ళీ వెనక్కి తిరిగి పరిగెత్తేసినాయి స్టేల్లోకి. ఎక్కడ ఉంటాయి కదా ఒక స్టాల్ లాంటిది కట్టి పెడతారు కదా గుర్రపుశాల, అందులోకి పరిగెత్తి. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ పనివాడిని తోసుకుంటూ వెళ్ళాడు. వాడు కూడా పరిగెత్తాడు ఆయనతో పాటు. తలుపు తీసాడు. అక్కడ ఎవ్వరూ లేరు, ఎవరు కనపడలే ఆయనకి. అటు ఇటు చూశాడు. పనివాడు ఇక్కడే ఉన్నారండి అనబోయాడు. అప్పుడు ఇది సన్నగా ఏడుస్తున్న శబ్దం వినపడింది. ఆవిడకి నేడవడానికి కూడా సత్తలేదు, నేల మీద పడిపోయింది ఆవిడ. ఆ చీకట్లో వాళ్ళు, పైగా రాత్రి 11-12 గంటలు అయిపోయింది, దీపం లేదు దివ్వలేదు, పరిగెత్తుకు వచ్చేసాడు అంతే.
దీపం తేరా నడిస్తే ఈయన వెనకాలే పరిగెత్తుకొచ్చిన పనివాడు ఊరికే వచ్చాడు. వాడు మళ్ళీ లోపలికి వెళ్ళి దీపం పుచ్చుకొచ్చేసరికల్లా ఏముంది, పెద్ద చచ్చిపోయిన వాళ్ళకి వేసే తెల్ల గౌన్లో ఆ నేల మీద పడు. ఆ దీపం చూసేసరికల్లా జీవించింది ఈవిడ. పెద్ద పెద్ద కేకలు పెట్టాడు. పెట్టేసరికల్లా ఇంటిల్లి పాది లేచి వచ్చారు. ఆవిడ ఎటాకొట్టా లేవ తీసుకుని లోపల తీసుకొచ్చారు. ఆవిడ బతికే ఉండటం ఏమిటి, నడిచి రావటం ఏంటి, పట్టుకుంటే నాడి. ఆవిడ శ్వాస అవసరం కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి, చిన్నగా వెక్కిళ్ళు పెడుతోంది ఆవిడ. అక్కడి నుంచి గబగబా కాసిన పాలు అవి కాచి పోసారు, బ్రెడ్ ఏదో తినిపించారు. ఒకటి పరిగెత్తుకుంటూ గుర్రం వేసుకుని రాత్రిపూటే పోయి వైద్యుని నీడ్చుకొచ్చాడు. రకరకాల మందులు గిందులు పోసారు. తెల్లవారేసరికి మామూలు అయిపోయి, ముందు రోజు పొద్దున ఆవిడ శవయాత్రలో పాల్గొన్న వాళ్ళంతా మర్నాడు ఆవిడ పరామర్శ యాత్రకు వచ్చారు, పువ్వులు అవి పుచ్చుకుని. చాలా రేర్గా ఇలా జరుగుతాయి, అవును. చాలా రేర్గా. ఒక ఇంగ్లీష్ కథ నాకు గుర్తుండి కథ అంతా మర్చిపోయాను కానీ ఒక అతన్ని ఇట్లా పాతేస్తారు, బతుకున్న వాడిని. ఏదో విషప్రయోగం జరుగుతుంది, చనిపోయాడు అనుకుంటారు. అక్కడే ఉండి 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 తలంతా తెల్లబడిపోతుంది అతనికి, టెన్షన్కి. అతను తిరిగి వచ్చేసరికల్లా అతని భార్య ఎవరితోటో కనపడుతుంది. ఎందుకు బతికొచ్చానా అనుకుంటాడు. ఈ కథ చదివితే నాకు ఆ కథ గుర్తొచ్చింది. కథ ఎక్కడుందో వెతకాలి. మాలతీ చంద్రు గారు తెలుగులో చేసిన ఇంగ్లీష్ నావెల్, ఇంగ్లీష్ స్టోరీ అని గుర్తుంది నాకు. తల అతనికి షాక్కి తల తెల్లబడిపోతుంది అప్పటికప్పుడు. ఓ, ఆ తెల్ల తలతో అతన్ని గుర్తించారు వాళ్ళు ఎవరు. అంతకుముందు అతను యువకుడు, తెల్లటి తల ఉంటే ఎట్లా గుర్తుపడతారు? ఇప్పట్లాగా రంగులు వేసుకునే కాలం కాదు కదా. ఆ కథ ఒకటి జ్ఞాపకం వచ్చింది. చూడు ఎంత అపూర్వ ఘటన, ఎప్పుడు ఎక్కడా జరగంది. అవునవును. పాతి పెట్టిన వాళ్ళు మళ్ళీ బ్రతికి రావడం సాధారణంగా జరగదు. ఆవిడ చూడు ఇల్లు వెతుక్కుంటూ కూడా మళ్ళీ వచ్చేసారు. వచ్చేసింది కథ కంచికి మన ఇంటికి. బాగుందండి. నమస్కారం గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.